దేశంలోనే పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి టాప్ 5 రాష్ట్రాలతోటి ఏపీ పోటీ పడే విధంగా ఏపీ పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించడం జరిగింది. నిన్న పరిశ్రమల శాఖ సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించినటువంటి చంద్రబాబు నాయుడు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తోటి సమావేశం అవటం జరిగింది. అలాగే ఆ శాఖ అధికారులతోటి సమావేశం అవటం జరిగింది. 2014-19 మధ్యలో ఉన్నటువంటి పారిశ్రామిక విధానం ఏపీలో పెట్టుబడులను ఆకర్షించడానికి చాలా ఉపయోగపడిందని, ప్రస్తుతం కూడా ఒక మంచి పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలని టాప్ 5లో ఉన్నటువంటి రాష్ట్రాలతోటి ఏపీ పోటీపడి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిశ్రమలను ఆకర్షించే విధంగా, అలాగే అనుమతులు కూడా త్వరగా వచ్చే విధంగా, వీలైతే సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఇచ్చే విధంగా పారిశ్రామిక విధానం రూపొందించాలని, ఇంక్యుబేషన్ ప్రాసెస్ కానీ, పరిశ్రమలకు ఇవ్వనున్నటువంటి రాయితీలు కావచ్చు, అలాగే వారికి ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వారికి తెలిసే విధంగా ఒక పారిశ్రామిక విధానం రూపొందించాలని ఈ నెల 16వ తేదీన పారిశ్రామికవేత్తలతోటి ఒక సదస్సు నిర్వహించనున్నట్లుగా ఆయన తెలియజేశారు. అలాగే ఈ నెల 23వ తేదీలోగా ఒక కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందించి దానిని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు తెలిసేలా చేయాలని, దీని మీద ఒక సమీక్షా సమావేశం నిర్వహించి తుది విధానాలను రూపొందించాలని, పశ్చిమ తీరంతో పోల్చుకుంటే తూర్పు తీరంలో ఉన్నటువంటి సౌలభ్యాలు చాలా ఎక్కువని, ఏపీలో మొత్తం 10 పోర్టులు ఉన్నాయని, అలాగే 10 విమానాశ్రయాలు ఉన్నాయని, అలాగే రోడ్డు రైలు మార్గాలు, వాయు మార్గాలు, జల మార్గం అన్నీ కలిసి ఉన్నటువంటి రాష్ట్రం ఏపీ అని, ఏపీ ఇందు పెట్టుబడులకు అనువైనటువంటి ప్రాంతమని, అలాగే నదులను అనుసంధానం చేయటం ద్వారా పరిశ్రమలకు అవసరమైనటువంటి నీటిని విరివిగా అందించగలుగుతామని, సో అన్ని విధాల అనుకూలంగా ఉన్నటువంటి రాష్ట్రం అవటంతో దీన్ని సద్వినియోగపరుచుకుని పెట్టుబడులను ఆకర్షిస్తే రాష్ట్ర అభివృద్ధి త్వరగా జరుగుతుంది అని చెప్పి చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులకు తెలియజేయటం జరిగింది.